పెద్ద వయసు వాళ్ళలో టైప్ 1 వస్తుందా? సాధారణంగా ఎక్కువ చిన్నపిల్లల్లోనే మన డయాబెటీస్ టైప్ 1 వస్తుంది. అంటే టైప్ 1 అంటే తెలుసు కదా మీకు, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ దాని ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయి, అంటే అతనిలో ఉండే సొంత ఇమ్యూనిటీ వ్యవస్థే అతని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ని ఇమ్యూనిటీ లోపాల కారణంగా తప్పుగా అర్థం చేసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేయటం. సో అందుకని ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ ఉండదు కాబట్టి డాక్టర్లు బయట నుంచి ఇన్సులిన్ అనేది చేస్తారు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇక్కడ సమస్య ఏంటంటే పిల్లల్లో వచ్చే జువెనల్ డయాబెటీస్ని మనం టైప్ 1 అంటాం కదా, 99% పిల్లల్లో వస్తుంది. ఆ 1% పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. నార్మల్గా ఎక్కువ మందికి 4 ఏళ్ళ నుంచి 16-15 సంవత్సరాల లోపు ఎక్కువ చూస్తాం. 17-18 వచ్చేవాళ్ళు కూడా తక్కువ. ఈ లోపు వాళ్ళకి తగ్గడం కూడా చాలా స్పీడ్ తగ్గుతుంది వీళ్ళందరికీ. కానీ కొంతమందికి 18 నుంచి 20 లోపు వస్తుంది. ఇంకా తక్కువ మందికి 20 దాటిన దగ్గర నుంచి 30 లోపు వస్తుంది. ఈ 30 దాటి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. ఎవరంటే వాళ్ళు ఒకవేళ ఉన్నా వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ లేదా ఏదైనా దీర్ఘకాలం ఇంకేదన్నా ఇతర డిసీజెస్కి మందులు వాడతా, ఆ మందులు ఏదో ఒక ఆర్గాను కొడతాయి కాబట్టి అలా కొట్టే ఆర్గాను కిడ్నీ అయితే కిడ్నీ పోతుంది, నరాల వ్యవస్థ అయితే ఏ కాళ్ళు తీసేయాల్సి వస్తుంది, కంటి దగ్గరికి వెళ్ళే వ్యవస్థ అయితే రెటినోపతి ఉంటుంది, అలానే ప్యాంక్రియాస్ని కూడా అది ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. సో అలా ఉన్నవాళ్ళు కూడా ఫోర్స్డ్ టైప్ 1 కింద మారుతారు. కానీ పెద్ద వయసు వాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను 30 ఏళ్ళు 28-27 ఏళ్ళకి టైప్ 1 వస్తాయి. వీళ్ళకి చిన్నపిల్లలకి తేడా ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లల్లో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ HGH ఉంటుంది బాగా. సో వాళ్ళ రికవరీ రేటు చాలా స్పీడ్గా ఉంటుంది. కొంతమంది నెలలోనే మిరకల్స్గా ఉంటుంది. కానీ వీళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి ఏమవుతుందంటే, సో వీళ్ళకి టైప్ 1 అనేది తగ్గడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సుమారు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎక్కువ మంది పడుతుంది. కొంతమందిలో 5 నెలలు 6 నెలలు కూడా రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఎర్లీ డయాబెటీస్ ఉంటాం. అంటే డయాబెటీస్ ఫుల్గా ఉంటుంది, సిపెప్టైడ్ బాగుంటుంది, వయసు చిన్నది, వాళ్ళకి ఇతర లక్షణాలు ఏం కనిపించవు. అలాంటివి కూడా సెట్ అయిపోతాయి. డైట్ చేస్తే ఏదైనా సెట్ అవుతుంది. కానీ రియల్ టైప్ 1 సిపెప్టైడ్ పడిపోయి ఇన్సులిన్ యాంటీబాడీస్ ఇబ్బందికరంగా ఉండి ఉన్న పరిస్థితుల్లో మన డైట్ ప్రోటోకాల్ కనుక సిన్సియర్గా ఆచరిస్తే కెమికల్ ఇన్సులిన్ తాలూకు దుష్పరిణామాల నుంచి దూరంగా ఉండొచ్చు. ప్లస్ ఇన్సులిన్ వాడాల్సిన పని లేదు కాబట్టి కొంచెం స్లోగా తగ్గుతుంది. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ డైట్ ప్రోటోకాల్ ఎక్కువ కాలం తీసుకోవాల్సి వస్తుంది. సో పెద్ద వయసు వాళ్ళల్లో వచ్చినప్పుడు ఈవెన్ ప్యాంక్రియాస్ డెడ్ అయిన సెల్స్ కూడా రికవర్ అయిన కేసెస్ కూడా ఈవెన్ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కొంచెం తర్వాత కూడా దాని ఫర్దర్ డ్యామేజ్ కానివ్వకుండా ఉంటాం. అంటే బోర్డర్ లైన్ దాటినా కూడా హయ్యర్ సైడ్కి వెళ్ళవు ఎక్కువ మందిలో. కొంతమందిలో వెళ్ళి ఉండొచ్చు, కానీ నేను ఇప్పటివరకు చూసినట్లు హైయర్ సైడ్ అని కాకుండా మినిమం బోర్డర్లో అది దాటుతున్నాయి. సో లిమిటెడ్గా కొంత సెమీ డైట్ లాగా కొంత లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. వీళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అలా దాటిన వాళ్ళు కనుక వస్తే. ఈ 20 నుంచి 30 వచ్చిన వాళ్ళకి కూడా రివర్స్ అవుతుంది. బట్ యావరేజ్గా ఒక 1 ఇయర్ ఇలా పడుతుంది. ఏ ఒక్క ఇన్సులిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మందిలోనే డీకే ఇష్యూ ఉన్న వాళ్ళలో అతి తక్కువ మందిలో ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది తప్ప మిగిలిన అవసరం లేదు. ఇక నార్మల్గా టైప్ 1 పిల్లలంటే వీటిల్లో డీకే సమస్యలైన పిల్లలందరికీ చాలా త్వరగా తగ్గిపోతుంది. డయాబెటిక్ కీటోసిరోసిస్ అంటే శరీరం గ్లూకోజ్ని కీటోన్స్ని రెండింటిని మీరు ఒకటి ఇచ్చినా కానీ రెండోదాన్ని కూడా తయారు చేసుకుంటాయి. రెండు సమానంగా ఉన్నప్పుడు మెటబాలిజం కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్లో డయాబెటిక్ కీటోసిరోసిస్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్ది మోతాదులో హై ఉన్నప్పుడు కొద్దిగా ఒక 5 యూనిట్లు ఇన్సులిన్ రోజు మొత్తం మీద అలా తీసుకుని చేసేది తప్ప మిగిలిన వాటికి ఇన్సులిన్ కూడా అవసరం లేదు. బట్ వాళ్ళు చాలా కఠినంగా స్ట్రిక్ట్గా డైట్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎటువంటి లూజ్ ఎండ్స్ డైట్లో ఉండడానికి వీల్లేదు. సో పెద్ద వయసు వాళ్ళు కూడా వస్తుంది. టైప్ 1 సిపెప్టైడ్లు పడిపోతున్నాయి, కానీ వాటిని కూడా రికవర్ చేయొచ్చు. ఎక్కువ టైం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.